జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైత్ర నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి మొన్న ఉగాది నుంచి. ఆ రోజైతే ఎవరింట్లో వాళ్ళమే చేసుకున్నాం పూజ. నిన్న 10వ తారీఖునేమో మా కాలనీలో ఒక ఫ్రెండ్ అరుణ గారు వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసాం అనమాట. సో నిన్న పొద్దున్న 10:30 నుంచి 12 ఆ టైంకి వరకు వాళ్ళ ఇంట్లో అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం, ఇంకా కనకధార స్తోత్రం, మణిద్వీప వర్ణన ఇవన్నీ చదివామన్నమాట. ఆవిడ అమ్మవారికి చీర అది కట్టి అలాగా అరేంజ్ చేశారు. దేవుడి గదిలోనే పెట్టుకున్నారు. ఈ 9 రోజులు అలాగే నిలుపుకుంటారట. ప్రసాదం అది కూడా మూంగ్ దాల్ హల్వాను, పులిహార అదంతా చేశారు. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇవాళ 11వ తారీఖు ఈరోజు మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట. ఇది నేను పూజ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ అలంకరణ కోసం తీసిన వీడియో అండి. నేను ఈరోజు పెట్టుకోవడానికి కారణం, ఈరోజు నా పుట్టినరోజు. పుట్టినరోజు నాడు ఇంట్లో ఇలా అందరూ వచ్చి లలిత సహస్రనామ పారాయణం చేయడం అది కూడా మనకి ఇంటికి మంచిది. నా బర్త్డేకి కూడా అదొక ఆశీర్వచనం లాగా నేను అనుకుని, సాధారణంగా చైత్ర నవరాత్రిలో పడుతూ ఉంటుంది నా నా బర్త్డే. సో ఈసారి కూడా అలాగే అయింది. అందుకని ఈరోజు నేను పెట్టుకున్నాను అనమాట. ఒక 9 మంది వచ్చారు, నాతో కలిపి 10 మంది అయ్యాంలేండి. సో ముందే పొద్దున్నే లేచి అంత అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ప్రసాదం అది చేసి నేను కొబ్బరన్నం చేశాను. అదే నైవేద్యం. ఇక్కడ మేరు అండి నేను చూపిస్తున్నది. ఆ మేరుకి కుంకుమ పూజ చేసుకున్నాను అనమాట. ఒక ఫోటో లలితాంబర్ది, ఇంకో ఫోటో ఉంది కదా పెద్దది, అది అష్టాదశ శక్తిపీఠాలు. ఇక్కడ వారాహి అమ్మవారు, ఈ 3 ఇలా పెట్టుకున్నాం అనమాట. అరేంజ్ చేసాం. నేను స్పందన కలిపి నిన్న రాత్రే చాలా మటుకు ఈ డెకరేషన్ అదంతా చేసాము. ఇప్పుడు లైట్లు అది పెట్టిన తర్వాత అనమాట అండి. ఇది అన్నీ పొద్దునే చేసుకోవాలంటే అవ్వదు కదా, అందుకని నిన్న సాయంత్రమే చేసుకున్నాం. చాలామందికి ఈరోజు ఈద్ సెలవు ఈరోజు వచ్చింది, కానీ మా స్పందనకేమో వాళ్ళ ఆఫీస్లో నిన్నే సెలవు ఇచ్చేశారు. సో తను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట. అందుకని కొంచెం హెల్ప్ ఉంటుందని నిన్న సాయంత్రమే కొంచెం అలా సింపుల్గా ఇద్దరం కలిసి అరేంజ్ చేసుకుని, తర్వాత వెళ్ళి పూల దండలు అవి తెచ్చుకోవాలి కదా, అవన్నీ తెచ్చుకుని అది పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా దండలను పువ్వులు అక్కడ అంతా డెకరేట్ చేయడము, కుందుల్లో నూనె ఒత్తులు వేయడము, అవన్నీ తన వంతు తన పాపం కొంచెం చేసి పెట్టి వెళ్ళింది. అన్నీ చేసుకోలేను నేనేమో ప్రసాదం అది చేసుకుని, ఇంకా ఉంటాయి కదండి ఓ చిన్న చితక పనులు. జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం, చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా, ఆదివిష్ణువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా, చేత మెరయుని మకుటమునకు వందనం, మలయాచల వాసిని మహేషి వందనం. అంబ వందనం జగదంబ వందనం, కంబు కంఠురాణి కళ్యాణి వందనం. పురాణి వనుచు నిన్ను ప్రణుతి సేతు మంగళల్లి, దుర్గ వందనం కనక దుర్గ వందనం. అంబ వందనం జగదంబ వందనం, కంబు కంఠురాణి కళ్యాణి వందనం, కంబు కంఠురాణి కళ్యాణి వందనం. పక్కన వేస్తుండండి, పక్కన వేసండి.
ఇవాళ సెలవు అవ్వడం వలన పిల్లలు ఇంట్లో ఉండడం వలన నాకు వీడియోకి హెల్ప్ దొరికిందండి. వాళ్ళు తీశారు. ఇదిగో అందరూ వెళ్ళిపోయాక నేను ఒకరిదాన్ని కూర్చుని మళ్ళీ ఇలా తీయించుకున్నాను అనమాట అమ్మవారితో పాటు. ఈ విధంగా జరిగిందండి మా ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం. నా పుట్టినరోజు 2 కలిసి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.